మన ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ ప్రభువా, మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన పునీతమైనటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మీ లేఖనాన్ని ధ్యానించడానికి మేము మీ పాదాల యొద్దకు మరొకసారి చేరి ఉండగా వినగల చెవి, గ్రహించే మనసు, అవలంబించేటువంటి జీవితాన్ని మరి ముఖ్యంగా మాకు మీరు దయచేయమని నాలో మాలో అశ్రద్ధ వాక్యమును పెడచోని పెట్టేటువంటి స్థితిని దూరపరచి మీ వాక్యమునకు మా చెవియొక్కి మీ ఉపదేశమును మేము అంగీకరించి నడుచుకొనగలగడానికి మాకు మీరు కృపా సహాయాన్ని దయచేయమని మీ వద్ద వేడుకుంటూ ఉన్నాను. వింటున్న నామా అందరూ హృదయాల్లో మీ ఆత్మకార్యమును జరిగించి ఆధ్యాత్మికంగా మీరు బలపరచమని మీ వద్ద వేడుకుంటూ నజరుడగు యేసు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇక్కడ చూడండి, పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానితో మాట్లాడుతూ చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మీరు క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు కలిగి ఉండండి. ఈ మాటను పౌలు ఫిలిప్పీ సంఘానికి రాయడానికి గల కారణం ఏంటంటే, పౌలు ఏమని ఆకాంక్షిస్తున్నాడంటే, పౌలు ఏమని కోరుకుంటున్నాడంటే, ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తు వలె మాట్లాడాలి, క్రీస్తు వలె ప్రవర్తించాలి, క్రీస్తు వలె నడుచుకోవాలి. ఆ విధంగా పౌలు ఆకాంక్షిస్తూ ఆ విధంగా ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం ఉండాలని కోరుకుంటూ ఈ మాటను ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానితో పౌలు చెప్తున్నాడు. ఏమని? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. అయితే డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా పౌలు, మీరు క్రీస్తు యేసు వలె నడుచుకోండి అని, మీరు క్రీస్తు యేసు వలె ప్రవర్తించండి అని, మీరు క్రీస్తు యేసు వలె జీవించండి అని అతడు డైరెక్ట్గానే చెప్పవచ్చు కదా. ఎందుకు ఈ మాటను చెప్తున్నాడు అంటే, ఏ వ్యక్తి అయితే క్రీస్తు యేసు వంటి మనస్సు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి క్రీస్తు యేసులాగా నడుచుకోగలడు, క్రీస్తు యేసులాగా జీవించగలడు. అటువంటి మనస్సు లేకుండా జీవితము రాదు. మన మాట, మన క్రియ, మన తలంపు, మన నడవడిక, మన ప్రవర్తన, మన జీవిత విధానము ఇవన్నీ ఏంటో తెలుసా? మన మనస్సుకు ప్రతిబింబము. ఎలాగైతే అద్దంలో మనల్ని మనం చూచుకున్నప్పుడు ఆ అద్దంలో మన యొక్క ప్రతిబింబం కనిపిస్తుందో, అలాగనే మన మాట, మన క్రియ, మన నడవడిక, మన తలంపులు, మన జీవిత విధానము ఇవన్నీ ఏంటంటే మన మనస్సుకు ప్రతిబింబము. మన మనస్సు ఎలా ఉంటుందో మనస్సును బట్టే నోరు మాట్లాడుతుంది. మన మనస్సు ఎలా ఉంటుందో మన క్రియ, మన చర్య కూడా అలాగే ఉంటాయి. మన మనస్సు ఎలాగుంటుందో దానికి పూర్తిగా ప్రతిబింబంగా మన మాట, మన క్రియ, మన తలంపు, నడవడిక ఉంటూ ఉంటాయి. అందుకని అంటాడు లేఖనంలో, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అంటాడు. నీ హృదయంలో ఏదైతే ఉంటుందో నీ మాట కూడా అలాగే ఉంటుంది. నీ హృదయంలో ఏదైతే ఉంటుందో, నీ మనసులో ఏదైతే ఉంటుందో నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవిత విధానం కూడా అలాగే ఉంటుంది. అందుకని అంటాడు లేఖనంలో, బాలుడు సైతము తన ప్రవర్తన శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల ద్వారా తెలియజేయను కదా అంటాడు. ఆ బాలుడిలో కఠినత్వము కానీ, ఆ బాలుడిలో దుష్టత్వము కానీ, ఆ బాలుడిలో చెడ్డనడవేడి కానీ ఉందంటే అతడు వాటిని తన చేష్టల ద్వారా, నడవడిక ద్వారా తెలియజేస్తాడు. ఆ వ్యక్తి హృదయంలో గనుక చెడుతనము కానీ, దుష్టత్వము కానీ ఉండినట్లయితే అతని ప్రవర్తనలో, అతని నడవడికలో, అతని జీవితంలో అవి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని అంటున్నాడు పౌలు ఆ సంఘానితో, మీరు క్రీస్తు యేసు వలె జీవించాలి. మీరు క్రీస్తు యేసు వలె జీవించాలి అంటే మీరు క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో క్రీస్తు వలె జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకు మనము క్రీస్తు యేసు వలె జీవించడం ప్రాముఖ్యమైనదో తెలుసా? మన మాట కంటే మన క్రియ అనేకులకు మాదిరిగా ఉంటుంది. మన మాట కంటే మన జీవిత నడవడిక అనేకులకు ప్రేరణనిస్తుంది. క్రీస్తుని గురించి ఈ లోకంలో ప్రకటించడము, క్రీస్తుని గురించి ఈ లోకంలో ఉపదేశించడము, క్రీస్తుని గురించి ఈ లోకంలో చెప్పడము ఎంత ముఖ్యమో దానికంటే క్రీస్తు వలె జీవించడము అంతకంటే ప్రాముఖ్యము. ఆనాడు ఆది అపోస్తలులను చూస్తే వారు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించారు. ఆయన మరణ, జన్మ, పునరుద్ధానాల గురించి ఆయన వారి లోకానికి వారు చెప్పారు.
అయితే అంతకంటే ముఖ్యంగా వారు క్రీస్తు యేసును పోలి నడుచుకున్నారు. మరి మనము ఈ లోకంలో క్రైస్తవులు అనబడుతున్నాము, క్రైస్తవులమని చలామణి అవుతున్నాము, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము. కేవలము క్రీస్తుని గురించి ప్రకటించేవారుగాను, క్రీస్తుని గురించి చెప్పేవారుగాను, క్రీస్తుని గురించి ఉపదేశించే స్థితిలో ఆగిపోతున్నాం, కానీ క్రీస్తును పోలి నడుచుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం కదా. క్రీస్తు యేసునందున్నానని చెప్పుకునేవాడు ఆయన వలె నడుచుకున్న భద్రుడైనాడని లేఖనంలో రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు చెప్తాడు కదా అతడు. ఎవడైనా నేను క్రీస్తు సంబంధులని చెప్పుకుంటున్నట్లయితే, ఎవడైనా నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నట్లయితే ఆ వ్యక్తి ఎలా జీవించాలట? ఆ వ్యక్తి క్రీస్తును పోలి నడుచుకోవాలట, ఆ వ్యక్తి క్రీస్తు వలె జీవించాలట. మరి మనము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము, క్రైస్తవులమని చలామణి అవుతున్నాము. అయితే నిజముగా మన నడవడికను బట్టి ఈ వ్యక్తి క్రైస్తవుడని లోకము గుర్తించేటువంటి స్థితిలో ఉంటుందా? నేడు క్రైస్తవుల్ని లోకం మీద ఈ వ్యక్తి క్రైస్తవుడని ఎలా గుర్తిస్తుంది? తెల్లబట్టలు వేసుకోవడాన్ని బట్టా, మందిరానికి వెళ్ళడాన్ని బట్టా, బైబిల్ని చంకపెట్టుకుని వెళ్ళడాన్ని బట్టా, లేకపోతే బొట్టు లేకపోవడం వలన మరి వేటిని బట్టి ఈ లోకం నిన్ను క్రైస్తవుడని గుర్తిస్తుంది? కాదు. బట్టను బట్టో, వేషధారను బట్టో కాదు. ఈ లోకము నిన్ను నన్ను క్రైస్తవుడని గుర్తించాల్సింది. ఈ లోకము నిన్ను నన్ను క్రైస్తవుడని దేన్ని బట్టి గుర్తించారో తెలుసా? మన మాటను బట్టి, మన క్రియను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి ఈ లోకం ఈ వ్యక్తి క్రైస్తవుడు, ఈ వ్యక్తి క్రీస్తునందున్నాడు, ఈ వ్యక్తి క్రీస్తు సంబంధి అని గుర్తించగలగాల. ఆ స్థితిలో మనం ఉండగలగాల. దానిని ఆపేక్షిస్తున్నాడు పౌలు. అలా ఉండాలని కోరుకుంటున్నాడు పౌలు. అందుకనే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానితో చెప్తున్నాడు, మీరు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి అంటున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉంటామో క్రీస్తు వలె ఈ లోకంలో మనం జీవించగలుగుతాము, క్రీస్తు వలె ఈ లోకంలో మనం నడుచుకోగలుగుతాము. ఎప్పుడైతే యేసు వలె మాట్లాడతామో, ఎప్పుడైతే యేసు వలె ప్రవర్తిస్తామో, ఎప్పుడైతే యేసు వలె జీవిస్తామో ఈ లోకం మనల్ని బట్టి ప్రేరణ పొందుతుంది. ఈ లోకము క్రీస్తు ప్రేమను తెలుసుకుంటుంది. ఈ లోకము జీవ మార్గాన్ని తెలుసుకుంటుంది. క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు కాదు, క్రీస్తుని గురించి ఉపదేశించినప్పుడు కాదు, ఆయన వలె నడుచుకుని ఈ లోకానికి మాదిరిగా ఉండినప్పుడు ఈ లోకము జీవ మార్గాన్ని తెలుసుకోగలుగుతుంది. ఏది ఆ స్థితి నేటి క్రైస్తవ తరములో పూర్తిగా క్రీస్తుని గురించి చెప్పే స్థితిలోను, క్రీస్తుని గురించి ఉపదేశించే స్థితిలో ఉంటుంది. కానీ నడుచుకోలేని, మాదిరి లేని జీవితము నేటి క్రైస్తవ సంఘాల్లో కనిపించట్లేదు, క్రైస్తవ జీవితాల్లో కనిపించట్లేదు. యేసుకు కావలసింది, ఈ లోకానికి అవసరమైంది క్రీస్తుని గురించి చెప్పేవారు కాదు, క్రీస్తుని గురించి ఉపదేశించేవారు కాదు, క్రీస్తుని గురించి ఇదిగో సువార్త ప్రకటించేవారు కాదు. నేడు లోకానికి కావలసింది ఎవరో తెలుసా? క్రీస్తు వలె జీవించేటువంటి వారు. క్రీస్తు వలె జీవించేవారు ఈ లోకానికి కావాలి. క్రీస్తుని గురించి చెప్పేవారు, ఉపదేశించేవారు, బోధించేవారు కోట్లలో ఉన్నారు. కానీ ఆయన వలె నడుచుకునేటువంటి వారు, ఆయన వలె ప్రవర్తించేవారు, ఆయన వలె జీవించేవారు ఈ లోకంలో ఎవరున్నారు? వారు మాత్రమే కావాలి ప్రభువుకి. క్రీస్తు వలె జీవించేవారు కావాలి ప్రభువుకి. అలా ఉండాలని ప్రభు ఆకాంక్షిస్తున్నాడు. అందుకనే మరొకసారి ఈ మాటలను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానితో చెప్పినటువంటి మాటను బట్టి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన వంటి మనస్సు కలిగి ఉండినప్పుడు ఆయన వలె మనము జీవించగలుగుతాము. అయితే ఈ మనసు దగ్గర మనం ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించేవాడు ఎవడు అంటాడు. నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరిన కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో అంటాడు. మన హృదయము దేనితో నిండి ఉంటుందో మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ మన మనస్సు చెడుతనముతో, కల్మషముతో, దుష్టత్వముతో, పాపముతో, అక్రమముతో నిండి ఉండినట్లయితే మన ప్రవర్తన కూడా ఇలాగే ఉంటుంది. అందుకనే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. లేఖనంలో ఒక చక్కని మాట అంటాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనంలో, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు. ఏ వ్యక్తి శ్రేష్ఠుడంట? ఒక రాజ్యాన్నో, ఒక దేశాన్నో, ఒక పట్టణాన్నో ఇదిగో జయించగలిగినటువంటి గొప్ప పరాక్రమశాలి కాదు. శ్రేష్ఠుడు గొప్పవాడు. ఏ వ్యక్తి గొప్పవాడు తెలుసా? ఏ వ్యక్తి శ్రేష్ఠుడు తెలుసా? ఏ వ్యక్తి అయితే తన మనస్సును, తన హృదయాన్ని అణుచుకుంటాడో, తన మనస్సును కట్టడి చేసుకుంటాడో ఆ వ్యక్తి గొప్పవాడట, ఆ వ్యక్తి శ్రేష్ఠుడట. కానీ మనము మన మనస్సును కట్టడి చేసుకోలేని వారిగాను, మన మనస్సును మనము స్వాధీనపరుచుకోలేనటువంటి వారిగా ఉంటున్నాం కదా. కానీ
ప్రభు అయితే మనకి ఏ ఆత్మను అనుగ్రహించాడో తెలుసా? ఆయన మనకు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడనే లేఖనంలో రాయబడి ఉంది. కానీ మన మనస్సును మనము అణుచుకునేటువంటి స్థితిలో ఉంటున్నాము. మన మనస్సును, మన హృదయాన్ని స్వాధీనపరచుకునేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది? ఏ వ్యక్తి అయితే తన మనస్సును అణుచుకోలేడో, ఏ వ్యక్తి అయితే ఆశానిగ్రహం కలిగి ఉండలేడో, ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని ఆధీనంలో ఉంచుకోలేడో, తన నడవడిక, తన ప్రవర్తన, తన జీవిత విధానము ఇవి కూడా కట్టడిలోనూ ఉండవు. ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని భద్రం చేసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని కాపాడుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని కట్టడి చేసుకుంటాడో, స్వాధీనపరుచుకుంటాడో, అతని మాట, అతని క్రియ, అతని తలంపు, అతని నడవడిక, అతని జీవితం కూడా కట్టడిలో ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, నేను బూతులు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, నేను పాపం చూడకుండా ఉండలేకపోతున్నాను, పాపం తలంచకుండా ఉండలేకపోతున్నాను, పాపం కలిగి నడుచుకోకుండా నేను ఉండలేకపోతున్నాను, పరిశుద్ధంగా జీవించడం నాకు చేత కావట్లేదు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడం నాకు వీలు కావట్లేదు. కారణం ఏంటి? ఆ వ్యక్తి తన హృదయాన్ని అణుచుకోలేకపోతున్నాడు, ఆ వ్యక్తి తన హృదయాన్ని కాపాడుకోలేకపోతున్నాడు, ఆ వ్యక్తి తన హృదయాన్ని అతను కట్టడి చేసుకోలేకపోతున్నాడు. ఒకవేళ ఆ రోజు ఏసావే గనుక తన హృదయాన్ని అణుచుకుని ఉండినట్లయితే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకునేటువంటి వాడా? యోసేపు వలె అతను తన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకునేట్లయితే ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేవాడు. ఒక్క ఆశీర్వాదం కొరకు తండ్రి పాదాల మీద పడి బోరుని ఏడ్చాడు కదా, కన్నీటితో వెదిగాడు కదా, నాన్న ఒక్క ఆశీర్వాదం ఉంటే నాకు ఇవ్వకూడదు. ఎంతగా ఏడ్చుంటాడు, ఎంతగా బాధపడి ఉంటాడు. కానీ ఆ రోజే తిండి దగ్గర తన హృదయాన్ని అణుచుకున్నట్లయితే, తన హృదయాన్ని కట్టడి చేసుకున్నట్లయితే, ఆ రోజు తమ్ముడి దగ్గర రాజీ పడి తన జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చేసేవాడా? కానే కాదు. ఆ ఇంటికి పెద్దగా ఉండేటువంటి వాడు, ఆ ఇంటిలో ఆ తండ్రి ఆస్తికి అతడు వారసుగా ఉండేటువంటి వాడు. కానీ ఆ రోజు ఏసావు తన హృదయాన్ని అణుచుకోలేకపోయాడు. మీరు మన జీవితాల్లో కూడా మనం కూడా ఏం చేస్తున్నామంటే మన హృదయాన్ని అణుచుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాము. ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని అణుచుకోలేడో, ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేడో ఏమవుతుంది? చూడండి, లేఖనంలో సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనంలో, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే. ఏమవుతుంది? నువ్వు గనక నీ హృదయాన్ని అణుచుకోలేకపోతే, నీ ఆలోచనలు, నీ తలంపులను, నీ యొక్క ఆశలను, నీ కోరికలను నువ్వు అణుచుకోలేకపోతే, నువ్వు కట్టడి చేయలేకపోతే ఏమవుతుందో తెలుసా? ప్రాకారము లేని పురము ఏ రీతిగా ఉంటుందో ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. ప్రాకారము లేని పురము ఏంటి? ఒకవేళ ఆ ఇంటికి గనక చుట్టూ ప్రహరీ కూడా లేకపోతే, ఆ ఇంటికి ద్వారము, ఆ ఇంటికి ఆ గోడ అనేది లేకపోతే ఏమవుతుంది? ఆ ఇంటిలోనికి పశువులు, జంతువులు నివాస స్థలంగా ఉంటుంది కదా ఆ ఇల్లు. ఆ ఇల్లు నిషిద్ధమైనటువంటి ప్రదేశంతో నిండి ఉంటుంది కదా. ఆ ఇల్లు ఆ కుటుంబంతో కాక మరి ఎవరితోనో ఆ ఇల్లు నిండి ఉంటుంది. అది చెడ్డవారికి, దుష్టులకు అది నివాస స్థలంగాను, ఇదిగో అది చెడు పనులకు అది నివాస స్థలంగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా మన హృదయం కనుక మనం అణుచుకోలేకపోతే, ఈ మనస్సు, ఈ హృదయము దేనికి స్థావరంగా, దేనికి నివాసంగా ఉంటుందో తెలుసా? అపవాదికి స్థావరంగా ఉంటుంది. అపవాది నీలోనికి ప్రవేశిస్తాడు. ఈ హృదయంలో గనక క్రీస్తు ఉంటే, ఈ హృదయం గనక కట్టడిలో ఉంటే, ఈ హృదయం గనక ఇదిగో భద్రంగా కాపాడుకునేదిగా ఉంటే, అది అపవాదికి కేంద్ర బిందువుగాను, అపవాదికి స్థానముగాను, అపవాదికి నివాస స్థలంగా ఉండగలుగుతుందా? పాపానికి ఆ స్థలంలో చోటు ఉంటుందంటారా? ఉండనే ఉండదు. ఒకవేళ మన మనస్సు కనుక మనం అణుచుకొనగలిగితే, భద్రంగా కాపాడుకొనగలిగితే, పాపానికి మన మనస్సులో స్థానం ఉండదు, అపవాదికి మన మనస్సులో స్థానం ఉండదు కదా. మనం ఏ స్థితిలో ఉంటున్నాము? అందుకని ఒక ఉదాహరణ కొరింథీయులు అటువంటి సంఘానితో చెప్తున్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ అంటున్నాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లనో తొలగిపోవునేమోనని నేను భయపడుచున్నాను. ఇక్కడ అంటున్నాడు, కొరింథీయులటువంటి సంఘానితో అంటున్నాడు, నేను ఏమని భయపడుతున్నానో తెలుసా? అపవాది మీ మనసులను మోసపుచ్చి దేవుని యొక్క సరళత నుండి, మృదత్వము నుండి, ఇదిగో భక్తి నుండి
పవిత్రత నుండి మిమ్మల్ని అతడు వేరుపరుస్తాడేమోనని నేను భయపడుతున్నాను అంటాడు. జాగ్రత్తగా చూడండి. ఆ రోజు ఆదాము అవ్వల హృదయాలను, ఆ రోజు ఆదాము అవ్వల యొక్క జీవితాన్ని చూడండి. అప్పటి వరకు వారి జీవితాలు బాగానే ఉన్నాయి, కానీ వారు తమ మనస్సును అణుచుకోలేనటువంటి వారిగా ఉన్నారు. ఎప్పుడైతే అపవాది ఇదిగో సర్పంలో ప్రవేశించి ఆ రోజు మంచి చెడు తెలియనిచ్చు వృక్ష ఫలాల గురించి చెప్పిందో, ఆ రోజు తమ హృదయాలను వారు అణుచుకోలేని వారిగా ఉన్నారు, తమ మనస్సును వారు అణుచుకోలేనటువంటి వారిగా ఉన్నారు. ఆ మనస్సులో పుట్టినటువంటి ఆశలను, కోరికలను వారు అణుచుకోలేని వారిగా ఉన్నారు. ఏమయ్యారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దేవుని మాట వినకుండా ఆయన మాటను పెడచెవిన పెట్టి, ఆయన కట్టడను తృణీకరించి, ఆ రోజు అపవాది మాట ప్రకారము, తమ మనసులో కలిగినటువంటి ఆశ ప్రకారము వారు ఏం చేశారంటే ఆ మంచి చెడు తెలియనిచ్చు వృక్ష ఫలాలను తిన్నారు. ఏమైపోయారు? వారు పవిత్రతను పోగొట్టుకున్నారు, సరళత నుండి, మృదుత్వం నుండి దూరం అయిపోయారు, దేవుని యొక్క స్నేహానికి దూరం అయిపోయారు. ఆ రోజు అపవాది ఆ ఆదాము అవ్వల్ని మోసపుచ్చింది. ఈ మంచి చెడు తెలియనిచ్చు వృక్ష ఫలాలను తింటే మీరు ఎలా ఉంటారో తెలుసా? మీరు దేవదూతల వల్ల ఉంటారు. మీరు అప్పటి వరకు ఆదాము అవ్వలు ఎలా ఉన్నారు? అలా లేరా? వారు దేవునితో నిరంతరము సంభాషిస్తూ, స్నేహం చేస్తూ, ఆయనతో సహవాసాన్ని కలిగినటువంటి వారిగా, ముఖాముఖి అనుభవాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు వారు ఏమైపోయారు తెలుసా? అపవాది చేత మోసపోయారు. ఇప్పుడు వారు ఏమైపోయారు తెలుసా? అపవాది చేత మోసపోయారు. దేవదూతల వల్లే ఉంటారని చెప్పాడు అపవాది, కానీ తుదకు ఏమైపోయారు? మంచి చెడు తెలుసుకుని పాపాన్ని కలిగి ఉండి వారు ఏమైపోయారు తెలుసా? మరణాన్ని పొందుకున్నారు. మనల్ని కూడా మన జీవితాల్లో అపవాది మోసపుచ్చుతూ ఉంటాడు. మనము మన మనస్సులను అణుచుకోలేని స్థితిలో ఉంటే అపవాది మనల్ని మోసపుచ్చి మనల్ని భక్తి నుంచి, ఆత్మీయత నుంచి, క్రీస్తు నుంచి అతడు వేరుపరుస్తాడు. అందుకని నిరంతరం మన హృదయాలని, మన మనస్సును మనం కట్టడి చేసుకోవాలి, అణుచుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మనస్సును బట్టే మన ప్రవర్తన ఉంటుంది, ఈ మనస్సును బట్టే మన నడవడిక ఉంటుంది, ఈ మనస్సును బట్టే మన జీవిత విధానం అనేది ఉంటుంది. అతడు ఏదో రకంగా మన మనస్సులను పాడు చేస్తూ ఉంటాడు, మనల్ని మోసపుచ్చుతూ ఉంటాడు కదా. ఆ రోజు ఎలా మోసపుచ్చాడు బిలాముని? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమైన లేఖలో రాయబడి ఉంది. ఆ ధనాపేక్షను ఆ యొక్క బిలామొక్క హృదయంలోనికి నింపి అపవాది బిలామును మోసపుచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటెడు వెండి బంగారాలు నేను కలిగి ఉంటే సంతోషంగా ఉంటాను, ఇప్పుడు ఆ ఇంటెడు వెండి బంగారాలు కలిగి ఉంటే నేను తృప్తిగా ఉంటాను. మరి అప్పటి వరకు బిలాము ఎలా ఉన్నాడు? తృప్తిగా లేడంటారా? అప్పటి వరకు సంతోషంగా లేడా? అప్పటి వరకు దేవుల్లో ఆనందిస్తూ తన సేవా జీవితాన్ని కొనసాగించలేదా బిలాము? కానీ అపవాది తన హృదయాన్ని మోసపుచ్చాడు. ఇంటెడు వెండి బంగారాలు నువ్వు కలిగి ఉంటే తృప్తిగా ఉంటావు, ఇంటెడు వెండి బంగారాలు కలిగి ఉంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు, ఇంటెడు వెండి బంగారం నువ్వు కలిగి ఉంటే ఆనందంగా, సంతోషంగా ఉంటావు. దానిని కోరుకుని దేవుని మాటను తృణీకరించి, దేవుని మాటను పెడచెవిన పెట్టి ఇదిగో ఇశ్రాయేలుని శపించడానికి పూనుకొని ప్రయాణమే రాజు దగ్గరికి వెళ్ళాడు. మోసపోయాడు కదా బిలాము. చివరికి ఏమైపోయాడు? ఒక ప్రవక్త మరణించవలసినటువంటి మరణాన్ని అతను పొందుకున్నాడా? కాదు. ప్రవక్త యుద్ధంలో మరణించవలసినటువంటి అవసరం ఏముంది? ఆ రోజు సంసోను యొక్క హృదయాన్ని అపవాది మోసపుచ్చాడు. క్షణకాలపు ఆనందము, ఒక గంట, ఒక రాత్రో ఆ సుఖము, ఆనందాన్ని కలిగి ఉంటే నేను నెమ్మదిగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. స్త్రీ మోహముతో ఆ క్షణకాలపు ఆనందం కొరకు దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆధిక్యతను అతను వద్దనుకున్నాడు. న్యాయాధిపతిగా చేశాడు ఇశ్రాయేలు ప్రజలను. దేవుడు సంసోన్ని ఆ ఆధిక్యతను వద్దనుకుని, ఆ ఆధిక్యతను పెడచెవిన పెట్టి, దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టి, స్త్రీ మోహంతో, క్షణకాలపు ఆనందంతో అతడు వ్యభిచారిగా ఉన్నాడు కదా, వేశ్య సాంగత్యం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదా. ఆ రోజు అపవాది బిలాము యొక్క హృదయాన్ని, సంసోను యొక్క హృదయాన్ని మోసపుచ్చింది. మోసపోయారు. వారు తమ హృదయాన్ని అణుచుకోలేకపోయారు, కట్టడి చేసుకోలేకపోయారు. చివరికి ఏమైపోయారు? ఆదాము అవ్వల స్థితి ఏమైపోయింది? బిలాము స్థితి ఏమైపోయింది? సంసోను స్థితి ఏమైపోయింది? మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు నీ మనస్సును అణుచుకోలేనటువంటి వాడిగా ఉన్నావేమో, వాక్యం విన్న తర్వాత కూడా వాక్యాన్ని పెడచెవిన పెట్టి, వాక్యాన్ని అంగీకరించకుండా ఇదే స్థితిలో కొనసాగుతావేమో. జాగ్రత్త, నీ స్థితి ఎంత ఘోరంగా అయిపోతుంది.
నీ స్థితి బిలాము స్థితి కంటే, నీ స్థితి సంసోను స్థితి కంటే, నీ స్థితి ఆదాము హవ్వల స్థితి కంటే ఘోరమైనదిగా అయిపోతుందేమో. జాగ్రత్త. మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు కలిగి ఉండి ఆ క్రీస్తు యేసు వలె ఈ లోకములో మనము జీవించాలట. క్రీస్తు యేసునటువంటి మనస్సు కలిగి ఆయన వలె జీవించవలసినటువంటి మనము ఏ మనస్సు కలిగి ఉంటున్నాము ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం రండి. మొదటిగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నట్లయితే, వారు నా మాట వినకయున్నారు, చెవియొగ్గకయున్నారో, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారో, వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. మొట్టమొదటిగా మనము ఏ మనస్సులు కలిగి ఉంటున్నామో తెలుసా? కఠినమైనటువంటి మనస్సును కలిగి ఉంటున్నాము. వరట ఎలా ఉన్నారంట? వారు దేవుని మాట వినక ఉన్నారట, చెవియొగ్గక ఉన్నారంట, దేవుని మాటకు వారు విధేయత చూపిన వారిగా ఉన్నారంట. అంటే మెడను వంచని వారిగా ఉన్నారట. వారు ఎలా ఉన్నారంటే కఠినమైన హృదయం కలిగిన వారిగా ఉన్నారట. దేవుడు మనతో ఎన్నిసార్లు మన పాపపు జీవితాన్ని బట్టి, మన అవేద్యతను బట్టి, మన ప్రాచీన స్వభావమును గురించి ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నా సరే మనం ఎలా ఉంటున్నాము? కఠినమైన హృదయాన్ని కలిగినటువంటి వారిగా ఉంటున్నాం కదా. ఏ మనసుని కలిగి ఉండాలి? మెత్తనైన హృదయాన్ని కలిగి ఉండవాలి కదా. మాంసపు గుండెని కదా మనం కలిగి ఉండవలసింది. కానీ రాయి వంటి ఇదిగో కఠినమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటున్నాము. జాగ్రత్త. దేవుని వాక్యము వాడిగల 2 అంచుల ఖడ్గము కదా. అది 3 బారిన అది కఠినముగా రాయిగా మార్చబడిన మన హృదయాలను చీల్చివేస్తుంది. దేవుని వాక్యాన్ని విని దానికి చెవియొగ్గి దాన్ని మనము విధేయత చూపించి దాని ప్రకారం మనం నడుచుకుని జీవించగలుగుతున్నామా? లేని స్థితి. ఎన్నిసార్లు చెప్పినను నువ్వు విన్నవాడు తుదకు ఏమవుతాడట? మరి తిరుగు లేకుండా తను నాశనం అవుతాడట. దేవుడు మనతో మరలా 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 మన జీవితాన్ని గురించి, మన పాపపు జీవితాన్ని గురించి, అవేద్యతను గురించి, అక్రమను గురించి, అతిక్రమణ గురించి, ప్రాచీన స్వభావమును గురించి, అస్థిరత్వమును గురించి దేవుడు మనతో మాట్లాడుతుండగా మనము కఠినత్వాన్ని కనపరుస్తున్నామేమో. ఏమవుతాము? ఆ రోజు కఠినత్వం కలిగినటువంటి ఫరో ఏమైపోయాడు? ఆ రోజు దేవుడు ఎన్నిసార్లు ఫరోతో మాట్లాడాడు? 1 సారా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, ఎన్ని మార్లు ఫరోతో దేవుడు మాట్లాడాడు? విధేయతను చూపించాడా? చెవియొగ్గాడా? అంగీకరించాడా? కాదు. కఠినత్వాన్ని కనపరిచాడు. కాలం గడిచే కొద్దీ మరింత కఠినస్తుడిగా మారడం ప్రారంభించాడు. ఏమైపోయాడు తుదకు? ఆ కఠినత్వానికి తగిన ఫలాన్ని పొందుకున్నాడు. ఐగుప్తు రాజ్యమంతా పాడైపోయింది. తన కడుపును పుట్టిన కుమారుని పోగొట్టుకున్నాడు. చివరిగా తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు కదా ఫరో. కారణం ఏంటి? కఠినత్వము. కానీ మొదటిసారి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతను కనుక ఇశ్రాయేలు ప్రజలను పోనిచ్చినట్లయితే ఐగుప్తు రాజ్యాన్ని కలిగి ఉండేటువంటి వాడు, రాజ్యరికాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, తన కుమారుని కలిగి ఉన్నటువంటి వాడు, తన ప్రాణాలని కలిగి ఉండేటువంటి వాడు. కానీ కఠినత్వాన్ని కనపరిచి దేవుని మాటను పెడచెవిన పెట్టి మరింత కఠినస్తుడిగా, మాట వినని వాడిగా తయారవడం వల్ల ఏమైపోయాడు తెలుసా? సమస్తాన్ని తన జీవితంలో నష్టపోయాడు. మరి మనము దేవుడు ఎన్నోసార్లు మన జీవితాలను బట్టి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకా ఏం చేస్తూ ఉంటామో తెలుసా? కఠినత్వాన్ని కనపరుస్తూ ఉంటాం, నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ ఉంటాం కదా. మన భక్తిహీనతను బట్టి ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, కట్టుబాట్లతో కూడినటువంటి మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి రావాలని, పూర్తిగా వాక్యం మీద మన జీవితాలను కట్టుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నా వాటి నుంచి బయటకు రాలేక కఠినత్వాన్ని కనపరుస్తూ నిర్లక్ష్యాన్ని కనపరిచే స్థితిలో ఉంటున్నాం. తుదకు ఏమైపోతాం? ఫరో వలె నష్టపోతాం కదా. మొట్టమొదటిగా ఏ మనస్సును మనం కలిగి ఉంటున్నామంటే మనము కఠినమైన మనస్సును కలిగి ఉంటున్నాము, ఫరో వలె. రెండవదిగా ఏ మనస్సును కలిగి ఉంటున్నామో చూద్దాం రండి. లేఖనంలో ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, మీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరుచుదవేమో. రెండవదిగా ఏ మనస్సును మనం కలిగి ఉంటున్నామో తెలుసా? దేవునిని మరచిన మనస్సును మనం కలిగి ఉంటున్నాము. బాగా మాంసాన్ని తిన్నప్పుడు అతని శరీరము దేనితో నిండబడుతుందో తెలుసా? క్రొవ్వుతో నిండబడుతుంది. ఆ శరీరం అంతా
ఆ శరీరం అంతటిలో క్రొవ్వు నిండిపోతుంది. దేవుని చేత ఆశీర్వాదాలు, ఉపకారాలు, మేలులను, దీవెనలను పొందుకుంటూ మన మనస్సు, మన జీవితము క్రొవ్వినిది కదా. మన మనస్సు క్రొవ్వి, మందగించి, మదించి అది ఏమవుతుందంటే ఆ మేలులు, ఉపకారాలను చేసినటువంటి దేవుణ్ణి మరిచిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది కదా. కాదని చెప్పగలమా? మీరు ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని లేఖలో రాయబడి ఉంది కదా. మనం పానం చేసినా, మనం భోజనం చేసినా, ఏం చేసినా ప్రతి దానిని బట్టి దేవునికి మహిమను తీసుకురాగలిగిన వారికి ఉండాలని లేఖలో రాయబడి ఉండగా, ఇలా జీవించవలసినటువంటి మనము దావీదన్న రీతిగా 103వ కీర్తనలో నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం పొందినటువంటి సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దీనిని మర్చిపోగనట్లుగా, ఆయన చేసిన ప్రతి మేలును, ఉపకారాలను స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, జ్ఞప్తికి తెచ్చుకుంటూ మరింతగా ఆయన పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండి ఆత్మీయ జీవితంలో కొనసాగవలసినటువంటి మనము ఏ స్థితికి వెళ్ళిపోతున్నామంటే దేవుణ్ణి మరిచిన స్థితికి వెళ్ళిపోతున్నాం కదా. ఆ రోజు ధనవంతుడు ఇలాగే అనుకున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు, అనేక సంవత్సరాలకు సరిపడా ఆహారం నేను సమకూర్చి ఉన్నాను, నీకు బాధ లేదు, నీకు దిగులు లేదు, నీకు చింత లేదు, హాయిగా నిద్రపో, సంతోషించు, దేని గురించి ఆలోచించమాక. ఎందుకో తెలుసా? తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి నీకు ఉంది, తరగనంత ఆహారం నీకు నేను సమకూర్చాను, నువ్వు బాధపడమాక అని చెప్పుకుంటున్నాడు తన హృదయంతో. అతడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఏమో తన ప్రాణంతో ఎలా అంటున్నాడు, తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకంటే. మరొక వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించి, సంతోషించు అంటున్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తిగా ఉన్నాము? ధనవంతుడిగా ఉన్నామా? దావీదులుగా ఉన్నామా? ఏ వ్యక్తిగా ఉంటున్నాం మనము? దావీదుగా ఉండవలసినటువంటి మనము ధనవంతుని స్థితిలో ఉంటున్నాము. ధనవంతుడు దేవుడు చేసిన మేలును, ఉపకారాలను మరిచాడు. ఆ పంటలు పండడానికి, ఆ పండిన పంట చేతికి రావడానికి, చేతికి వచ్చినటువంటి పంట ఆ యొక్క గానుగులలో దానిని భద్రం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు, దేవుడు భద్రతనిచ్చాడు, దేవుడు సహాయం చేశాడు. వీటినన్నిటిని మరిచిపోయాడు. దేవుణ్ణి స్తుతించవలసినటువంటి అతడు, దేవుని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండవలసినటువంటి అతడు ఏం చేస్తాడంటే ఇప్పుడు తాను సుఖించు, సంతోషించు, ఆనందించు అనుకుంటున్నాడు. మనం కూడా మన జీవితాలు ఇదే స్థితిలో ఉంటున్నాము. ఆయన దగ్గర నుంచి ఉపకారాలను, మేలులను, ఇదిగో దీవెనలను, ఆశీర్వాదాలు పొందుకున్న మనము చేసిన దేవుణ్ణి మరిచిన వారిగా ఉంటున్నాం కదా. మరిచిన వారిగా ఉంటున్నాం, ధనవంతుడిలాగా ఉంటున్నాం. మొట్టమొదటిగా కఠినమైన మనసు కలిగి ఉండే ఫరో వలె ఉంటున్నాము. 2 దేవుణ్ణి మరిచిన ధనవంతుడి వలె ఉంటున్నాము. 3వదిగా చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరచెను. 3వదిగా మనము ఎటువంటి మనస్సుని కలిగి ఉంటున్నామో తెలుసా? ఇతరులను తక్కువగా చూసేటువంటి మనస్సు, ఇతరులను హీనపరిచేటువంటి మనస్సు మనము కలిగి ఉంటున్నాము. ఆ రోజు దావీదు మందసాన్ని తీసుకుని వస్తున్నాడు. మందసము తీసుకుని వస్తుంటే రాజైనటువంటి దావీదు ఆ మందసానికి ముందు వెనకాల ఆ మందసము పాటు సింహాసనము మీద కూర్చుని పనివారి చేత మోయబడుతూ రావాల్సినటువంటి దావీదు గుర్రము మీద, అలంకరింపబడినటువంటి గుర్రము మీద సకల గౌరవ మర్యాదలతో రావాల్సినటువంటి దావీదు అతడు పాడుతూ, నాట్యమాడుతూ, గంతులు వేస్తూ ఆ మందసము ముందర నడుచుకుంటూ వస్తున్నాడు దావీదు. ఆ రీతిగా వస్తున్న దావీదుని కిటికీలోంచి చూచింది భార్య అయిన మీకాలు. చూచి, అసలు ఈ దావీదు నా భర్తేనా? అసలు ఈ దావీదు రాజేనా? రాజైనటువంటి దావీదు ఎలా ఉండాలి? సింహాసనము మీద గౌరవ మర్యాదలతో ఇగో గుర్రము మీద రావాల్సినటువంటి అతడు ఎలా వస్తున్నాడు? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కంటే తక్కువగా నాట్యమాడుతూ, గంతులు వేస్తూ ఇగో అతడు వస్తున్నాడు అని తన హృదయంలో మీకాలు ఏం చేసిందంటే దావీదుని తక్కువ చేసింది, హీనపరిచింది. తొదకు ఏ ఫలాన్ని పొందుకుంది? ఆమె యొక్క గర్భము ముయ్యివేయబడింది కదా. జాగ్రత్త. ఆత్మీయంగా మనం ఎదిగిన కొలది మనం ఏ స్థితికి వెళ్తూ ఉంటామంటే
ఆత్మీయంగా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని, పసిపిల్లలను పోలినటువంటి వారిని చూచి మన జీవితాల్లో మనము కొంత మట్టుకు మనము హీనపరుస్తూ ఉంటాం, తక్కువగా వారిని చూస్తూ ఉంటాం. ఆత్మీయంగా ఎదిగవది నీకు శ్రేయస్కరమే, మంచిదే. కానీ ఆత్మీయంగా ఎదిగిన నీవు ఆత్మీయతలో తక్కువ ఉన్నటువంటి వారిని చూచి మనము తక్కువగా చూడకూడదు, వారిని మనం హీనపరచకూడదు. ఆ రోజు బాగానే ఉంది ఆ పరిశుద్ధ జీవితము, అతను మంచి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, అతను మంచి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, మంచిది, చాలా గొప్ప సంగతి. కానీ అంతటి భక్తిలో, అంతటి ఆత్మీయతలో ఎదిగిన ఆ పరశుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు ఆ సుంకర్ని హీనపరుస్తున్నాడు, ఆ సుంకర్ని తక్కువగా చేసి మాట్లాడుతున్నాడు, తక్కువగా చూస్తున్నాడు. అందుకని అనీతిమంతుడిగా తీర్చబడి తిరిగి వెళ్ళాడు. జాగ్రత్త. దేవుని మందిరానికి వస్తున్న మనము, కుటుంబాల్లో ఉంటున్న మనము, సమాజంలో ఉంటున్నటువంటి మనము ఆత్మీయతలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళవచ్చు. సంపూర్ణుడు కావచ్చు, నువ్వు మంచిగా దేవుని కొరకు జీవిస్తూ ఉండవచ్చు, మంచి ఆత్మీయంగా ఫలభరితులుగా నువ్వు కొనసాగుతూ ఉండవచ్చు, బాగానే ఉంది. కానీ ఆత్మీయతలో తక్కువ వారిని, ఆత్మీయతలో అస్థిరుల్ని, ఆత్మీయతలో అటు ఇటు రెపరెపరాడేటువంటి వారిని, ఆత్మీయతలో నునువెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారిని చూచి మనము తక్కువగా చూస్తున్నామేమో, వారిని హీనపరుస్తున్నామేమో, వారిని దేవునిలో బలపరచవలసింది పోయి, వారిని పురుకొల్పవలసింది పోయి, వారిని మండించగలిగింది పోయి, మనము తక్కువ చేసిన వారిగా, మనము హీనపరిచేటువంటి వారిగా ఉంటున్నామేమో. జాగ్రత్త. వారిని బలపరచాలే గారిని, వారిని ఉజ్జీవపరచాలే గారిని మనం ఎదురు వారిని తక్కువ చేయకూడదు. జాగ్రత్త. సమాజంలో కూడా ఇరుగు పొరుగు వారి మధ్య నివసిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలో తెలుసా? సమాజము పట్ల ప్రేమ కలిగిన వారిగానే ఉండాలే కానీ వారిని తక్కువగా చేసి చూడకూడదు. జాగ్రత్త. దేని పట్ల వ్యత్యాసాన్ని నువ్వు కనపరుస్తున్నావు, దేని పట్ల వివక్షను కనపరుస్తున్నావు? దేవుని ఎరగని వారిగాను, ఇంకా దేవుని తెలుసుకోలేని వారు ఇగో ఏదో ఒక వివక్షను కనపరుస్తారే సమాజంలో. అతను భేదవాడను, అతను తక్కువ కులస్తుడను, అతను ఫలానా మతస్థుడను, అతను మరేదో అని ఇంకా అదే వివక్షను కనపరుస్తున్నావా? ఇంకా అదే రీతిగా హీనంగా చూస్తున్నావా? ఇంకా అదే రీతిగా తక్కువగా చేసి చూస్తూ తక్కువగా మాట్లాడుతున్నావా? జాగ్రత్త. ఈ నోట్లో నుంచి మాట రాకమునిపే, ఈ హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవుడికి సమస్తము తెలుసు. ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశీలిస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి, ఎంత జాగ్రత్త మనం కలిగి ఉండి జీవించాలి. జాగ్రత్త. మనం తక్కువగా చూసి మాట్లాడుతున్నామో, మనము హీనపరుస్తున్నామో. ఆ రోజు దావీదుని హీనపరిచింది తన హృదయంలో మీకాలు. దేవుడు చూచాడు, ఆమె గర్భాన్ని మూసివేశాడు. ఆయన క్రీస్తు వంటి మనస్సు కలిగి క్రీస్తులాగా జీవిస్తూ ఈ లోకానికి మాదిరిగా ప్రేరణకరంగా ఉండవలసినటువంటి మనము కఠినమైన మనస్సు కలిగి ఫరో వలె ఉంటున్నామేమో, దేవుని మరిచిన వారిగా ఉంటూ ధనవంతుడి వలె ఉంటున్నామేమో, ఇతరులను తక్కువగా హీనపరుస్తూ మీకాలులాగా ఉంటున్నామేమో. చివరిదిగా మరి ఒక మనసు నేను మీకు చూపిస్తాను, చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. చూడండి, చివరిదిగా ఏ మనస్సు మనం కలిగి ఉంటున్నామో తెలుసా? ఇతరులకు కీడును తలపెట్టేటువంటి మనస్సును మనం కలిగి ఉంటున్నాము. కఠినమైన మనస్సు, దేవుణ్ణి మరిచిన మనస్సు, ఇతరులను తక్కువగాను హీనపరచేటువంటి మనస్సు, చివరిదిగా ఇతరులకు కీడు తలపెట్టేటువంటి మనస్సు. ఇంకా ఇతరుల కొరకు పాటుపడవలసినటువంటి మనము, మనల్ని మనం ఎంతగా అయితే ప్రేమించుకుంటామో ఎదురువారిని కూడా అలాగే ప్రేమించవలసినటువంటి మనము ఇతరులకు కీడు తలపెడుతున్నామేమో. అది మాట ద్వారా కావచ్చు, అది క్రియ ద్వారా కావచ్చు. ఇతరులకు కీడు తలపెట్టేటువంటి వారిగాను, ఇతరులను బాధ పెట్టేటువంటి వారిగాను మనం ఉంటున్నామేమో. జాగ్రత్త. ఎవరు క్రియలు తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన వారికి అనుగ్రహిస్తాడు కదా. ఇంకా ఇతరులకు కీడు తలపెట్టేటువంటి స్థితి కదా మనలో. ఆ రోజు సౌలు జీవితాన్ని చూస్తే ఎంతగా అతడు ప్రయత్నం చేస్తున్నాడు దావీదుకు కీడు తలపెట్టాలని, దావీదుకు అపకారాన్ని చేయాలని, దావీదుని చంపాలని అతను ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు. పోనీ దావీదు ఏమన్నా సౌలుకి కీడు తలపెట్టాడా? అపకారాన్ని చేశాడా? కీడు చేశాడా? కాదు, మేలునే చేశాడు. దెయ్యము పడితే దెయ్యాన్ని వదిలించాడు. సంగీత వాయిద్యకారుడిగా సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు యొక్క ఆయుధాలు మోయువాయినిగా ఉన్నాడు. ఇదిగో ఆ రోజు
ఫిలిష్తుడైనటువంటి ఆ గొలియాతు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధ పంక్తులు తీరుస్తుంటే రోషము కలిగిన వాడిగా, పౌరుషం కలిగిన వాడిగా, దేవుని యందు విశ్వాసముతో, దేవుని మీద నమ్మకంతో ఆయన బట్టి ఇదిగో యుద్ధ భూమిలోనికి వెళ్ళి ఇశ్రాయేలుకి శత్రువుల మీద నుంచి విజయాన్ని ఇచ్చాడు. రాజు అయినటువంటి సౌలు కూడా మౌనంగానే ఉన్నాడు. మేలు చేశాడే, ఉపకారాన్ని చేశాడే, అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? సౌలు అపకారాన్ని చేస్తున్నాడు, కీడు తలపెడుతున్నాడు. ఇదిగో దావీదుని చంపాలనుకుంటున్నాడు. చివరికి ఏమైపోయాడు? దావీదుని కీడు తలపెట్టాలని, దావీదుని చంపాలన్నటువంటి ఆలోచనతో, ఆ మనసుతో, ఆ భావనతో వెంటాడుతూ రాజుగా ఉండవలసినటువంటి అతడు దావీదు వెంటాడుతూ వెళ్ళాడు. జాగ్రత్త. ఆ రోజు దోయేగును చూస్తే దోయేగు ఇదే స్థితి కదా, దావీదుకు కీడు తలపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఏమయ్యాడు? తదుపు ఆ రోజు యాజకులు, నోబు పట్టణస్థుల వారందరి మరణానికి అతడు కారకుడయ్యాడు కదా చరిత్రలో. ఆ ఫలాన్ని పొందుకున్నాడు దోయేగు. జాగ్రత్త. ఇతరులకు కీడు తలపెట్టేటువంటి వారిగా ఉంటున్నామేమో మనము. మన పొరుగువాడు మన దగ్గర నిర్భయముగా నివసించాలట. మన పొరుగువాడు అవసరతలో, అక్కర్లో మన దగ్గరకు వచ్చి సహాయాన్ని కొరిగితే మనము కాదనకుండా వాడికి మన చేయదగిన సహాయాన్ని మనం ఇవ్వాలట. మిక్కిలి ఎలుపునైన ఈ నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే అన్నాడు ఆయన. కానీ కీడు తలబెడుతున్నాం కదా మనము, అపకారాన్ని తలబెడుతున్నాం కదా మనము. ఇటువంటి మనస్సు కలిగి ఉండి జీవిస్తున్నాము. కఠినమైన మనస్సు కలిగి ఉండి ఫరో వలె జీవిస్తున్నాము. దేవుని మరిచేటువంటి మనస్సు కలిగి ఉండి ధనవంతుల వలె జీవిస్తున్నాము. ఇతరులను హీనపరిచేటువంటి, తక్కువ చేసేటువంటి మనస్సు కలిగి ఉండి మేకాల వలె జీవిస్తున్నాము. కీడు తలపెట్టేటువంటి మనస్సు కలిగి ఉండి సౌలు వలె, దోయేగు వలె మనము జీవిస్తున్నాము. ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనల్ని బట్టి అనేకులు ప్రభువునొద్దకు వస్తారంటారా? అనేకులు ప్రభువుని తెలుసుకుంటారా? అనేకులు క్రైస్తవునటువంటి గొప్పతనాన్ని తెలుసుకుంటారంటారా? నువ్వు అనేకులకు మాదిరిగాను, ప్రేరణకరంగాను ఉంటావంటావా? ఉండలేవు. ఇటువంటి మనస్సు కలిగి ఉండి ఈ రీతిగా జీవించే మనల్ని బట్టి దేవుడు సంతోషించడు, ఎవ్వరు ప్రభువునొద్దకు రారు. అందుకనే మనము క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సు కలిగి ఉండి ఆయన వలె ఈ లోకములో మనము జీవించాలి. ఆయన వంటి మనస్సు కలిగి ఉంటేనే ఆయన వలె మనం జీవించగలుగుతామట. అయితే అసలు క్రీస్తు యేసును కలిగిన మనస్సు ఏది? అక్కడ అంటున్నాడు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు అంటున్నాడు. అంటే ఏ మనస్సు అక్కడ ప్రస్తావిస్తున్నాడు చూడండి. ఏ మనస్సు అట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూచినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు ఏదో తెలుసా? తగ్గించుకుని విధేయతను కనపరిచేటువంటి మనస్సు. ఈ మనస్సు కలిగి ఉండాలని పౌలు ఆ సంఘానితో చెప్పుచున్నాడు. ఏ మనస్సో తెలుసా? తగ్గింపు కలిగి విధేయతను కనపరిచేటువంటి మనస్సు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు ఏ మనస్సు కలిగి ఉన్నారు తెలుసా? తగ్గింపు కలిగి విధేయతను కనపరిచేటువంటి మనస్సు కలిగి ఉన్నారు. మరి మనము మన జీవితాల్లో ఏ మనస్సును కలిగి ఉంటున్నాము? తగ్గింపు, విధేయత మన జీవితాల్లో కనిపిస్తున్నాయా? లోలోతుల్లో, మన హృదయ లోలోతుల్లో వెతికిన దాని ఆనవాలు కానీ మన హృదయాల్లో కనిపించట్లేదు. పాపం యొక్క వేరులు, పాపం యొక్క స్వభావము, ఇదిగో ఆచారాలు, పద్ధతుల యొక్క పునాదులు మన హృదయాల్లో లోలోతుల్లో కనిపిస్తున్నాయి, కానీ తగ్గింపు, విధేయత యొక్క ఆనవాలు మన హృదయాల్లో కనిపించట్లా. తగ్గింపు, విధేయత కలిగి ఉండము సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ తగ్గింపు, విధేయత కలిగి ఉండడం ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే ఇలా జీవించడం సులువైనటువంటి విషయం కాదు. తగ్గింపు కలిగి, విధేయత కలిగి జీవించటంలో ఇష్టాన్ని చంపుకోవడం ఉంటుంది, త్యాగం చేయడం ఉంటుంది. అక్కడ రాయబడేటువంటి మాటలు మనం చదువుకున్నాము. ఇదిగో ఆయనతో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ ఆయన తండ్రి సింహాసనం పక్కన సింహాసనాసీనుడై ఉండి ఇదిగో న్యాయమైన తీర్పు తీరుస్తూ, ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయన కలిగి ఉండి సర్వోన్నతుడుగాను, సర్వాధికారిగాను నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ఆయన కొనియాడబడుచు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఆ స్థితిని వద్దనుకుని
ఆ హక్కును వద్దనుకుని, ఆ సమానత్వాన్ని వద్దనుకుని తన ఇష్టాన్ని చంపుకొని తండ్రి ఇష్టాన్ని చేయడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. కారణము తగ్గింపు విధేయత. అంతేకాదు తన స్థితిని, తన ఔన్నత్యాన్ని, తన మహిమను, తన ఘనతను, తన ప్రభావాన్ని ఆయన త్యాగం చేసుకుని ఈ లోకంలో మనుష్య కుమారుడిగా వచ్చాడు. దరిద్రుడిగా జీవించాడు. నీ కొరకు నా కొరకు కల్లడి శిలువలో మరణించేంతగా పాపిగా ఎంచబడ్డాడు. ఆయన త్యాగం చేసుకున్నాడు. తన ఇష్టాన్ని చంపుకున్నాడు. మనము కూడా మన జీవితాల్లో దేవునికి మనము విధేయులుగా ఉండాలంటే, తగ్గింపగలిగి మనం ప్రవర్తిస్తూ విధేయులుగా మనము జీవించాలంటే మనము మన ఇష్టాన్ని చంపుకోవాలి. మనము త్యాగం చేసుకోవాలి. త్యాగము, ఇష్టాన్ని చంపుకునేటువంటి స్థితి లేకుండా మనము తగ్గింపు కలిగి విధేయత కలిగి జీవించలేము. ఆ రోజు చూడండి, హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. శారా దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? న్యాయమైనటువంటి పిలుపుతో దేవుడు ఆమెను పిలుస్తున్నాడు. ఐగుప్తు దేశరాలైన హాగర్ అనట్లేదు, మరియ ఇతర పిలుపుతో పిలవట్లేదు, అబ్రహాము భార్య అయినటువంటి హాగర్ అని పిలవట్లేదు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? శారా దాసివైన హాగరు. కారణం ఏంటి? అది న్యాయమైనటువంటి పిలుపు. ఆ పిలుపుతో మాట్లాడుతూ హాగరుతో అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? హాగర్ అంటుంది, అయ్యా నేను ఆ యజమానురైనటువంటి శారా నుంచి నేను పారిపోయి వచ్చేస్తున్నాను. ఆమె నన్ను శ్రమ పడుతుంది, నేను తట్టుకోలేక ఆమెను విడిచి పారిపోయి వచ్చేస్తున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, వద్దు, నువ్వు తిరిగి నీ యజమానురాల ఎద్దుకు వెళ్ళి అణిగి మణిగి ఉండి అన్నాడు. మారు మాట మాట్లాడలేదు. తన ఇష్టాన్ని చంపుకుంది, తాను త్యాగం చేసుకుంది. కష్టపడ్డానికి, శ్రమపడ్డానికి, బాధపడ్డానికి, ఇబ్బందులు పాలవడానికి ఇష్టపడింది. మౌనంగా మారు మాట మాట్లాడకుండా, ప్రశ్నించకుండా విధేయత చూపి తగ్గించుకుని తిరిగి ఆ యజమానురాలు ఎద్దుకు వెళ్ళి నివసించింది. హాగరు ఏం కలిగిందో తెలుసా? తగ్గింపు విధేయత కలిగి ఉంది. మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఏం కలిగి ఉండాలో తెలుసా? తగ్గింపు విధేయత అనేది ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఇటువంటి తగ్గింపు విధేయత అనేది కలిగి ఉంటామో అది మన జీవితాల్లో మేలును తీసుకుని వస్తుంది. అందుకనే లేఖలో రాయబడి ఉంటుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది అంటాడు. వినయం అంటే అర్థం ఏంటో తెలుసా? వినయం అంటే విధేయతకు పర్యాయ పదము కాదు, అది ప్యారలల్ వర్డ్ కాదు. వినయం అంటే అర్థం ఏంటో తెలుసా? తగ్గింపు విధేయత కూడినటువంటి జీవితాన్ని వినయం కలిగి నడుచుకునడం అంటారు. వినయం కలిగినటువంటి జీవితం అంటే తగ్గింపు విధేయత కలిగి ఉండి జీవించడం. ఆ జీవితాన్ని వినయం కలిగి ఉండడం అంటారు. ఏ వ్యక్తి అయితే తగ్గింపు విధేయత కలిగి నడుచుకుంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో ఘనతను పొందుకుంటాడట. ఆ రోజు ప్రభువారు ఘనతను పొందుకున్నారు కదా. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇంకా కింద వచనంలో ప్రస్తావిస్తాడు. ప్రతి నాలుక ఆయన స్తుతించలాగున, ప్రతి మోకాలు ఆయన నామమును ఒంగురాగున దేవుడు ఆయన్ని మహింపరచునంటాడు. గొప్ప మహిమను పొందుకున్నాడు కదా. మనము కూడా మన జీవితాల్లో ఎప్పుడైతే ఇటువంటి తగ్గింపు విధేయతను కలిగి మనం నడుచుకుంటామో, మన ఇష్టాన్ని చంపుకునైనా సరే, మనము త్యాగం చేసుకునైనా సరే, దేవుని మాట ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము మనము తగ్గించుకుని విధేయత కలిగి ఉండి జీవిస్తామో అప్పుడు ఏమవుతుంది? మనము గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ఘనతను పొందుకొనగలుగుతాము. ఆ రోజు ప్రభువారి యొక్క విధేయతను బట్టి మనందరికీ ఏమి లభించింది చూడండి. లేఖనంలో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడురో అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఏమైంది ఇప్పుడు? ఆ రోజు ఆ ఆదాము యొక్క అవిధేయతను బట్టి, ఆ అవ్వ యొక్క అవిధేయతను బట్టి ఎలాగైతే పాపము సంక్రమించిందో, కానీ ఒకని యొక్క విధేయత వలన ఆ పాపము ఏమైందట? కొట్టివేయబడిందట. ఎలాగైతే ఒకని యొక్క అవిధేయతను బట్టి అనీతిమంతులుగా తీర్చబడుతున్నామో అలాగే ఒకని విధేయతను బట్టి అంట మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామట. ఇప్పుడు ఆయన విధేయత చూపించి తండ్రి మాట ప్రకారము కలవరి శిలువలో మనందరి కొరకు మరణించడం ద్వారా ఏమైందో తెలుసా? మనందరికీ పాపక్షమాపణ కలిగింది, పాపం నుంచి విమోచన కలిగింది. అనీతిమంతులమైన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇదిగో పాపమును బట్టి దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనము సమీప బాంధవ్యం కలిగినటువంటి వారిగా ఉన్నాము దేవునితో. కారణము ప్రభువారి యొక్క విధేయత.
ఆయన విధేయతను కనపరిచినప్పుడు అది మన జీవితాల ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. ఎప్పుడైతే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఆయన ఎలాగైతే తాను తగ్గించుకుని విధేయత కలిగి ఉన్నాడో, మనము కూడా మన జీవితాల్లో తండ్రి మాట కొరకు దేవుని వాక్య ప్రకారము మనం మన ఇష్టాన్ని చంపుకుని మనం త్యాగం చేసుకుని తగ్గించుకుని విధేయత కలిగి ఉండి జీవిస్తామో అప్పుడు మనకు ఘనత కలుగుతుంది. అంతేకాదు ఆశీర్వాదం ఉంటుంది. మనకు మనమే ఆశీర్వాదం పొందుకునేటువంటి వారిగా కాదు, కానీ ఇతరులకు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మనము ఉండగలుగుతాము. జాగ్రత్త, మీరు మనలో విధేయత అనే లక్షణము కనిపిస్తుందంటారా? లేదు. విధేయతను పూర్తిగా కోల్పోయినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. కానీ ఏ వ్యక్తి అయితే దేవునికి విధేయత చూపిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడ. లేఖనంలో చూడండి ఈ మాట, యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. చూడండి, ఏ వ్యక్తి అయితే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో ఆ విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి దేవుని యందు విధేయత కలిగి ఉండాలట. కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవమును చూడంటాడు. తండ్రి తండ్రి అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించడు అంటాడు. తండ్రి చిత్త ప్రకారము చేయాలంటే మనలో ఏమి కావాలంటే విధేయత కావాలి. విశ్వాసం ఉంచితే చాలదు. విశ్వాసం ఉంచిన మనము విధేయత కలిగి వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మనము నిత్యరాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాము. కాబట్టి మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా మనం కలిగి ఉండవలసింది విశ్వాసంతో పాటు విధేయత. కానీ విధేయత మన జీవితాల్లో లోపిస్తుంది కదా. దేవునికి విధేయుడై ఉండాలంటే మనం ఏ స్థితి నుంచి ఆరంభం అవ్వాలి? చూడండి, ఆ పిల్లవాడు విధేయుడిగా ఉండడం ఎక్కడి నుంచి ఆ తల్లిదండ్రులు నేర్పిస్తారు తెలుసా? బాల్య దశ నుంచే. అందుకనే లేఖనంలో రాయబడి ఉంటుంది, బాలుడు నడవలసినటువంటి త్రోవును వానికి నేర్పము, వాడు వృద్ధుడైనను పెద్దవాడైనను దాని నుంచి తొలగిపోడు అంటాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండడము, దేవునికి విధేయుడిగా ఉండడము, ఆ తల్లిదండ్రుల మాట ప్రకారం నడుచుకోవడము, ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి నేర్పిస్తారో తెలుసా? వాడికి ఆ భయభక్తుల్ని వాడికి బాల్యదశ నుంచే నేర్పిస్తాడు. ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రులకు విధేయుడై ఉండాలంటే ఎలాగైతే బాల్యదశ నుంచే, చిన్న దశ నుంచే అతడు విధేయత కలిగి ఉండాలో, మనము కూడా దేవునికి విధేయుడిగా ఉండాలి అంటే మనము మొట్టమొదటిగా మనుషుల పట్ల విధేయత కలిగి ఉండాలి. కనిపించేటువంటి మనుషుల పట్ల మనము విధేయత లేని వారమైన మనము కనిపించని దేవుని పట్ల విధేయతను కలిగి ఉండలేము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 అంటాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయుడైండుడి, ఇది ధర్మమే అంటాడు. మొట్టమొదటిగా పిల్లలు ఎవరికి విధేయులై ఉండాలో తెలుసా? తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు మా మాట వినట్లేదండి. చాలామంది దేవుని సేవకుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. కారణం ఏంటి? ఎందుకు ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకు విధేయులు అవ్వలేకపోతున్నారు? వాడికి భయభక్తులు బాల్యదశ నుంచే తల్లిదండ్రులు నేర్పించినటువంటి వారిగా ఉంటున్నారు. ఆ బాలుడు నడవలసినటువంటి త్రోవును చిన్న దశ నుంచే ఆ బిడ్డలకు వారు నేర్పనటువంటి తల్లిదండ్రులుగా ఉంటున్నారు. అయితే అమితమైనటువంటి ప్రేమ, అయితే అసలు ప్రేమ లేని స్థితి, అయితే ఓవర్ కేరింగ్, లేకపోతే అసలు కేరే తీసుకోరు. ఏమవుతుంది? కాదు, ఏమవుతుంది? ఈ స్థితిని బట్టి వాడు భయభక్తులు కలిగి ఉండి జీవించలేడు. అయితే బాగా గారాబం చేస్తూ, అతడు తప్పు చేసినా, అతడు ఒప్పు చేసినా ప్రతి దానిని సమర్థిస్తూ దేవుని యొక్క భయభక్తుల్లో పెంచలేకపోవడం, ఈ స్థితిలో ఉంటూ ఉంటారు తల్లిదండ్రులు. లేకపోతే అసలు పూర్తిగా ఆ పిల్లవాడిని గురించి పట్టించుకున్నటువంటి వారు ఉంటూ ఉంటారు. తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలో తెలుసా? వాడు తప్పు చేసి సమర్థించేటువంటి వాడిగా ఉండకూడదు, అసలు వాడిని పట్టించుకున్నటువంటి వాడిగా ఉండకూడదు. వాడిని ప్రేమిస్తూ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాడిని పెంచాలి. మీ పిల్లలకు కోపము రేపక అంటాడు. కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచండి. ఆ పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలంటే ఆ విధేయతను కనపరచడము తల్లిదండ్రుల నుంచి ఆరంభం అవ్వాలి. ఆ విధేయత కలిగి ఉండి జీవించడము నేర్పించాలి. ఆ తల్లిదండ్రులు కూడా విధేయులుగా ఉండాలి. ఆ రోజు ఇస్సాకు అంతటి విధేయత కలిగి ఉన్నాడంటే కారణం ఏంటి? అబ్రహాము మాదిరిగా ఉన్నాడు ఇస్సాకుకి విధేయతలో. ఆ తండ్రి దగ్గర నుంచే ఆ విధేయతను నేర్చుకున్నాడు అబ్రహాము. మరి
తల్లిదండ్రులకు మనము విధేయత కలిగి ఉండి జీవిస్తున్నామా? మొదటిగా బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. రెండవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. రెండవదిగా భార్యలు భర్తలకు విధేయులై ఉండాలి. ఆ విధేయత ఆ భార్యలో కొంతకాలం మట్టుగా ఉంటుంది. ఆ పెండ్లైన కొత్తలో ఆ భార్య తన భర్తకు విధేయురాలిగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ క్రమక్రమాన ఏమవుతుందంటే ఆ భార్య ఆ భర్తకు విధేయుడవడం మానివేస్తుంది. కానీ ఆ రోజు శారా ఎంతటి విధేయత కలిగి ఉంది తన భర్త పట్ల, తన భర్తను యజమానుడు అని పిలుస్తుందని లేఖనంలో రాయబడి ఉంది. మరి మనము ఒక భార్యగా నీ భర్తకు నువ్వు విధేయుడిగా ఉంటున్నావా? బిడ్డలుగా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉంటున్నారా? అంతేకాదు భార్య భర్తకు విధేయుడు ఉండాలి, ఆ భర్త దేవునికి విధేయుడై ఉండాలి. నువ్వు కుటుంబానికి కర్తవని ఎరిగి ఆ కుటుంబాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత నీకున్నదని ఎరిగి నువ్వు సక్రమంగా దేవుల్లో నడుచుకుంటూ నీ కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒక భార్యగా నీ భర్తకు విధేయురాలిగా ఉంటూ నీ ఇంటిని నువ్వు కట్టుకున్నటువంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. ఏది ఆ స్థితి? భర్త దేవునికి విధేయుడై ఉండట్లేదు, భార్య భర్తకు విధేయుడై ఉండట్లేదు, బిడ్డలు ఆ తల్లిదండ్రులకు విధేయులై ఉండట్లేదు. ఇప్పుడు ఈ కుటుంబం ఎలా ఉంటుంది? క్రీస్తును కేంద్రంగా కలిగినటువంటి కుటుంబంగా ఉంటుందా? ఇప్పుడు ఆ భర్తకు విధేయురాలు కానే ఆ భార్య నేను దేవునికి విధేయత కలిగి వాక్య ప్రకారం జీవిస్తానంటే అది నమ్మశక్యమా? దేవునికి విధేయుడు కాకుండా దేవుని మాట ప్రకారం జీవించకుండా నేను కుటుంబకర్తగా సక్రమంగా నా కుటుంబాన్ని నేను కొనసాగిస్తున్నానని చెప్పడం నమ్మశక్యమేనా? కనిపించేటువంటి ఆ తల్లిదండ్రులకు విధేయుడు కాకుండా ఆ పిల్లలు నేను దేవుల్లో ఉన్నాను, నేను దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తున్నాను, దేవుని మాట ప్రకారం జీవిస్తానంటే అది నమ్మశక్యమైనది అంటారా? కానే కాదు. కనిపించేటువంటి మానవుని పట్ల విధేయత కలిగి ఉండలేనటువంటి మనము కనిపించని దేవుని పట్ల ఇంకెలా విధేయత కలిగి ఉంటాము? భర్త ఆ దేవునికి విధేయుడై ఉండాలి, భార్య భర్తకు విధేయురాలై ఉండాలి, బిడ్డలు ఆ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, దాసులారా యథార్థమైన హృదయం గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయ్యుండుడి. మొట్టమొదటిగా భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలో చూసాం. ఇప్పుడు పనివారు, నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు, నువ్వు ఎవరో ఒక యజమాని కింద ఒక పనివాడిగా నువ్వు ఉంటూ ఉండవచ్చు. ఒక పనివాడిగా, ఒక ఉద్యోగం చేసేటువంటి వాడుగా నువ్వు నీ యజమానుడికి విధేయుడిగా ఉంటున్నావా? యజమాని చూస్తున్నాడనో, యజమానిని చూడట్లేదనో వీటిని బట్టి నీ జీవితం కొనసాగకూడదు. పైన ఉన్నవాడు ఒకడు ఉన్నాడని, ఆయన ప్రతిదానిని చూస్తున్నాడని ఎరిగి నీ యజమానికి నువ్వు విధేయుడిగా ఉండాలి. అంతేగాని ఇదిగో ఒక పనివాడిగా కొనసాగుతున్న నీవు, ఒక ఉద్యోగస్తుడిగా కొనసాగుతున్న నీవు అవినీతిగా నడుచుకుంటున్నావేమో, అక్రమముగా నడుచుకుంటున్నావేమో, సోమరిగా ఉంటున్నావేమో, నీ యజమానికి నువ్వు నమ్మకస్తుడిగా ఉండట్లేదేమో. జాగ్రత్త, దేవుడు ప్రతిదానిని చూస్తున్నాడు. ఒక పనివాడిగా, ఒక ఉద్యోగస్తుడిగా కొనసాగుతున్న నీవు నీ యొక్క యజమానికి నీవు ఎలా ఉండాలో తెలుసా? నీవు నమ్మకస్తుడిగా, నువ్వు విధేయుడిగా ఉండాలి. అలాగే నా పైన ఉన్నటువంటి యజమాని ఎలా ఉండాలట? ఎఫ్ఎస్సి 6:7లో, యజమానులారా మీకును వారికిని యజమానైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించటమా అని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. చివరిదిగా యజమానులు కూడా ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. యజమాని అయినటువంటి నీవు ఎలా ఉండాలో తెలుసా? వారిని బెదిరించకూడదు, వారి మీద అజమాయిషి చేయకూడదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మాదిరిగా ఉండాలి. తీర్పు తెచ్చేవాడు ఒకడున్నాడని, పైన ఆయన ఒకడున్నాడని, ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు పైన ఒకడున్నాడని ఎరిగి నువ్వు అజమాయిషి చేయకుండా, వాడిని బెదిరించకుండా నువ్వు మాదిరిగా వాడి పట్ల నువ్వు నడుచుకోవాలి, ప్రవర్తించాలంటున్నాడు. నువ్వు ఒకవేళ అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో సమాజంలో, లేకపోతే ఒక సంఘానికి కాపరిగా ఉన్నావేమో, కుటుంబకర్తగా ఉన్నావేమో, లేకపోతే నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి నీ చేతి కింద కొంతమంది ఉన్నారేమో. అయితే వారి పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదే ప్రశ్న. నువ్వు అజమాయిషి చేసేటువంటి వాడిగాను, నువ్వు బెదిరించేటువంటి వాడిగాను ఉన్నావేమో కాదు.
నాయకుడు అనేవాడు కానీ, యజమాని అయినటువంటి వాడు కానీ, ఆ కుటుంబ కర్త అయినటువంటి వాడు కానీ ఎలా ఉండాలంటే మిగతా వారికి అతను మాదిరిగా ఉండాలే కానీ అతను మిగతా వారిని అజమాయిషి చేసేటువంటి వాడిగానో బెదిరించేటువంటి వాడిగానో ఉండకూడదు. ఆ యజమానుడు పనివారికి మాదిరిగా ఉండాలి. ఆ సమాజంలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడో నాయకుడో మిగతా వారికి మాదిరిగా ఉండాలి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కర్త ఆ కుటుంబంలో మిగతాటువంటి వారికి అతను మాదిరిగా ఉండాలి. కాబట్టి దేవుని పట్ల తగ్గింపు కలిగి విధేయత కలిగి మనం నడుచుకుంటే మొదట కనిపించేటువంటి మనుష్యుని పట్ల మనం విధేయత కలిగి ఉండాలి. ఆ భర్త ఆ యొక్క దేవునికి విధేయుడిగా ఉండాలి, భార్య భర్తకు విధేయురాలుగా ఉండాలి, బిడ్డలు ఆ తల్లిదండ్రులకు విధేయురాలుగా ఉండాలి, ఆ పనివారు యజమానికి విధేయుడిగా ఉండాలి, ఆ యజమానుడు ఆ పరమందునటువంటి దేవునికి విధేయుడిగా ఉండాలి. ఎప్పుడైతే ఒక సాటి మనిషి పట్ల ఒకరి పట్ల ఒకరు మనం విధేయత కలిగి మనం నడుచుకుంటామో అప్పుడు ఆ కనిపించని దేవుని కూడా మనం విధేయత కలిగి నడుచుకోగలుగుతాం. కాబట్టి మరొకసారి ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉన్నటువంటి మాటను బట్టి మరొకసారి దేవుడు మనతో మాట్లాడి ఉండగా మనము ఈ లోకంలో క్రీస్తును పోలి నడుచుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు. కేవలం క్రీస్తుని గురించి చెప్పేటువంటి వారుగానో, క్రీస్తుని గురించి ఉపదేశించేటువంటి వారుగానో, క్రీస్తుని గురించి మాట్లాడేటువంటి వారిగా కాదు, కానీ క్రీస్తుని పోలి ఈ లోకంలో నడుచుకుంటూ అనేకులకు మాదిరిగాను అనేకులకు ప్రేరణకరంగా ఉండాలని దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నారు. అలా జీవించాలి అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. తగ్గింపు విధేయత కూడినటువంటి మనస్సు. కాబట్టి సాటి మనుషుల పట్ల విధేయత కలిగి ఉంటూ మనము మొదటిగా, ఆ తర్వాత కఠినత్వాన్ని, దేవుని మరిచినటువంటి స్థితిని, ఇతరులను హీనపరిచేటువంటి స్థితిని, ఆ తర్వాత ఇతరులు కీడు తలపెట్టేటువంటి మనస్సును ఈ స్థితిని విడిచిపెట్టి తగ్గింపు విధేయత కలిగి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు మనల్ని బట్టి అనేకులు ప్రభువుని తెలుసుకోగలుగుతారు. అట్టి కృపాదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ ప్రభువా, మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన పునీతమైనటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మీ ప్రియ పిల్లలతో కలిసి లేఖనాన్ని ధ్యానించడానికి మీరు మా కృప చూపినటువంటి విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నాయన, బలహీనును అజ్ఞానటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపా సహాయాన్ని అనుగ్రహించి మీ ఆత్మచేత నడిపించి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మాటల్ని ఇచ్చి వింటున్న నామ అందరికీ క్షేమాభివృద్ధి కలగజేయనట్లుగా నేను మాట్లాడించి నన్ను మమ్మల్ందరూ మీ వాక్యం చేత బలపరిచిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇటు విషయాలందు నన్ను మమ్మల్ందరినీ సంఘాలని సకల పరిశుద్ధులందరినీ మీరు స్థిరులుగా నిలుపమని మీ యొద్ద వేడుకుంటూ నేను ఈ రీతిగా మేము జీవించడానికి మాకు మీ కృపా సహాయాన్ని దయచేయమని, నేను మీరు అక్కడ పర్యాంతం వరకు ఈ విషయంలో నేను స్థిరులుగా కొనసాగగలగడానికి మాకు మీరు కృపా సహాయాన్ని దయచేయమని నేను వింటున్న మీ ప్రియులందరి హృదయాల్లోనూ వారి జీవితాల్లోనూ మీరు ఇచ్చేటువంటి ప్రతి విధమైన పరసంబంధమైన భూసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని మీ యొద్ద వేడుకుంటూ నజరుడిగా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభుత్వం అయితే మరొక పర్యాయము ఇదే రీతిగా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.